Come back to my channel. Welcome to Tejasri Education Topics. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎఫ్లాగ్ మూలకాలు అంటే అంతర పరివర్తన మూలకాలను నిర్వహించండి అని మనకు క్వశ్చన్ అడుగుతారు. ఇది థర్డ్ సెమ్ ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. ఎఫ్లాగ్ మూలకాలను సపరేట్గా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయినా 2 మార్క్స్ క్వశ్చన్ అయినా అడగవచ్చు. సో దీనికి సంబంధించి మనకి ఏ యూనివర్సిటీ వాళ్ళైనా సరే ఈ కొన్ని పాయింట్స్ రాస్తే మనకి ఈజీగా మార్క్స్ అనేవి పడతాయి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది చూసేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి భేదపరిచే ఎలక్ట్రాన్ N-2 బ్లాక్ మూలకాలలోని ప్రవేశించే ఆర్బిటాల్ను బ్లాక్ మూలకాలని అంటారు. ఓకేనా, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఎన్ బ్లాక్ మూలకాలు అనేది ఈ బ్లాక్లోకి ఆర్బిటాలు ప్రవేశించేదాన్ని బ్లాక్ అని అంటారు. తర్వాత అసంపూర్ణంగా నిండి ఉన్న మూలకాలను అంతర పరివర్తన మూలకాలని అంటారు. ఓకేనా, మనకి అంటే స్థిరంగా లేకుండా అస్థిరంగా ఉన్న తక్కువగా నిండి ఉన్న ఎలక్ట్రాన్లు ఉన్న వాటి మూలకాలను అంతర పరివర్తన మూలకాలని అంటారు. తర్వాత అంతర పరివర్తన మూలకాలు అన్ని బ్లాక్ మూలకాలు అవుతాయి, కానీ బ్లాక్ మూలకాలు అన్ని అంతర పరివర్తన మూలకాలు అనేది కావు. అంటే ఇప్పుడు అంతర పరివర్తన మూలకాలుగా ఉన్నవన్నీ బ్లాక్లుగా సూచించవచ్చు మనం, కానీ బ్లాక్ ఉన్నవన్నీ అంతర పరివర్తనాలుగా అనేవి ఉండవు, ఓన్లీ బ్లాక్లానే ఉంటాయి. తర్వాత బ్లాక్ మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం వచ్చేసి N-2 F1-14 N-1 D0-1 NS2గా ఉంటుంది. సో నెక్స్ట్ సేమ్ అంతర పరివర్తన మూలకం కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ బ్లాక్ దగ్గర ఇక్కడ 1-14 అనేది బ్లాక్లో ఉంటే అంతర పరివర్తకంలోని 1-13 మాత్రమే ఉంటుంది. ఓకేనా, సేమ్ యాస్టీస్ రాస్తే సరిపోద్ది, అక్కడ 13 అనేది మార్చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఆవర్తన పట్టిక అడుగు భాగంలోని ఇవి నిండి ఉంటాయి అన్నమాట. సో మొత్తం బ్లాక్ మూలకాలన్నీ ఆవర్తన పట్టిలోని అడుగు భాగాన చేరి ఉంటాయని అర్థము. తర్వాత వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. సో దాన్ని ఏంటనేది చూద్దాం. వీటిని 4F 5F శ్రేణిగా వర్గీకరించారు. ఫస్ట్ 4F శ్రేణి అనేది చూద్దాం. దీంట్లోని ఇది 14 మూలకాలను కలిగి ఉంటుంది. దీన్ని లాంథనైడ్ శ్రేణి అని అంటారు. తర్వాత 4F శ్రేణి అనేది 4 మూలకాలను అంటే 4F మూలకాలను కలిగి ఉంటుంది. F మూలకాలను ప్రదర్శిస్తుందని అర్థము. తర్వాత దీన్ని మొదటి అంతర పరివర్తన మూలకాలని అంటారు. ఓకేనా, తర్వాత యాస్టీస్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 5F శ్రేణి సేమ్ ఉంటుందండి. ఇది 14 మూలకాలను కలిగి ఉంటుంది. అట్లాగే దీన్ని యాక్టినైడ్ శ్రేణి అంటారు. ఫస్ట్ అనేది మనకి లాంథనైడ్ అయితే సెకండ్ది యాస్టీస్గా యాక్టినైడ్ శ్రేణి అవుతుంది. తర్వాత 5F శ్రేణి F మూలకాలను ప్రదర్శిస్తుంది. దీన్ని 2వ అంతర పరివర్తన మూలకాలని అంటారు. ఓకేనా, దీన్ని 4F 5F శ్రేణిగా గుర్తించారు. సో ఇట్లా మనం ఎగ్జామ్లోని రాసినట్లయితే మనకి ఈజీగా పాయింట్స్ అనేవి పడతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.